నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అంగులూరి అంజనీదేవి గారు రచించిన రెండో జీవితం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 6వ భాగాన్ని మొదలు పెడదామా? అప్పటి వరకు బొమ్మ గీసి ఆ గదిలో నుంచి బయటకు వచ్చాడు ద్రోణ. మొబైల్ని చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ వచ్చాడు. అంతవరకు భర్తతో ఏదో చెప్పాలని, ఆ చెప్పేదేదో రొటీన్లా ఉండకుండా చాలా వెరైటీగా ఉండాలని మ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్న శృతిక అతన్ని అలా చూడగానే కరెంటు పోయి చీకట్లో కూర్చున్న దానిలా అయింది. ఈయనిక మారడా, ఇంతేనా అనుకుంది. అతను భోంచేస్తున్నప్పుడు కూడా 1-2 కాల్స్ మాట్లాడి పెట్టేశాడు. తింటున్నప్పుడు కాల్ కట్ చేయొచ్చు కదండి అంది శృతిక. అదేమైనా యాడా కట్ చేయడానికి? ఇంపార్టెంట్ కాల్ శృతి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. శృతిక టీనాకు చెయ్యి నొప్పి ఎలా ఉందో అని టీనాను గుర్తు చేసుకుంటూ పడుకుంది. మళ్ళీ కాల్ రాగానే లిఫ్ట్ చేసి, చెప్పు ఆముక్త అన్నాడు చాలా క్యాజువల్గా. అతని పెదవులు ఆ పేరునలా ఉచ్చరిస్తూ ఉంటే బిగుసుకుపోయింది శృతిక. ఆముక్త మాట్లాడుతోంది. ఆమె ఆ రోజు ఏ సందర్భంలో ఎలా స్పందించిందో, దాన్ని కవిత రూపంలోకి తేవడానికి ఎంత కష్టపడిందో చెప్తూ ఉంటే శృతికకు ఇబ్బంది అవుతుందని నెమ్మదిగా డోర్ తీసుకుని పైకెళ్ళాడు ద్రోణ. వెన్నెల్లో తిరుగుతూ మాట్లాడుతున్నాడు. వైట్ నైట్ సూట్లో ఉన్న అతను అక్కడ తిరుగుతున్న తీరు స్థిరమైన వ్యక్తిత్వాన్ని చాటుతోంది. అతను అలా వెళ్ళగానే లేచి అతని వెంటే పైకెళ్ళి దొంగలాగా కొబ్బరాకుల నీడలో నిలబడింది శృతిక. అతను అటు తిరిగి నిలబడి ఆముక్త చెప్పేది ఊ అంటూ వింటున్నాడు. ఆ నిశ్శబ్దంలో అతని గొంతు మృదు గంభీరంగా వినిపిస్తోంది. కళాకారులు చాలా విషయాల్లో చిన్నపిల్లల్లా ఉంటారు. అమాయకంగా అనిపిస్తారు. ఏ బాధలు లేని వాళ్ళలా నవ్వుతారు, మాట్లాడతారు. ఇది ఎదుటి వాళ్ళకి ఒక్కోసారి ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. వాళ్లలో ఎంత కళ ఉన్నా, ఎన్నో అద్భుతాలను సృష్టించగలిగే శక్తి ఉన్నా కొన్ని సందర్భాల్లో ఇంత నిగర్వులుగా ఉంటారా అని. తినటం, పడుకోవటం లాంటి రొటీన్ స్కెడ్యూల్ని పక్కన పెడితే మిగతా టైం అంతా ఏదో ఒక ఐటెంని మనసులోకి తెచ్చుకుని స్టాండ్ బోర్డుకి అమర్చిన కాగితంపై అలవోకగా కొంచెం కదుపుతూనే ఉంటాడు ద్రోణ. తన మనసు దాహాన్ని తీర్చుకోవడం కోసం ఆర్ట్లో మరింత మునిగి మునకలేస్తూ ఉంటాడు. తనకి మంచి పేరు తెచ్చిన పెయింటింగ్స్ని అప్పుడప్పుడు చూసుకుంటూ ఎంతో ఇష్టంగా కష్టపడి మరింత కృషి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటాడు. అభిమానుల ఫోన్ కాల్స్ కూడా ఒక్కోసారి అతనికి గొప్ప రిలీఫ్ని, ఇన్స్పిరేషన్ని ఇస్తూ ఉంటాయి. అందుకే ఎంత బిజీగా ఉన్నా తనలోని ఆర్ట్కి జీవం పోసే తోటి కళాకారుల అభిమానుల ఫోన్ కాల్స్ని మాత్రం మిస్ కాడు. అదీ కాక ఆర్ట్కి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలన్నా, సాధన లోపం లేకుండా సాగిపోవాలన్నా ఎంతో వ్యయ ప్రయాసాలకి వచ్చి దూర ప్రాంతాలకి వెళ్లకుండానే ఈ ఫోన్ కాల్స్ సహకరిస్తూ ఉంటాయి ద్రోణకి. ఆకులు కదిలినట్లు అనిపించి ఇటు తిరిగాడు ద్రోణ. వెన్నెల నీడ కొబ్బరాకుల సందుల్లో నుంచి శృతిక మీద పడి కదులుతూ ఉంటే ఆమె వేసుకున్న లైట్ బ్లూ కలర్ నైటీ మీద నల్లపూసల దండ మెరుస్తోంది. ఒక్క క్షణం అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. ఒక్క నిమిషం శృతి, వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి భార్య వైపు 2 అడుగులు వేశాడు. వస్తారులేండి ఏదో ఒక టైంకు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను అంది శృతిక. ఏం జరుగుతోందని చుట్టూ చూసి ఏం లేదిక్కడ అన్నట్లు భుజాలు ఎగరేశాడు ద్రోణ. అతని భుజాల కదలిక చూడ్డానికి గమ్మత్తుగా అనిపించిన మనసు మండుతోంది శృతికకు. ఇది తట్టుకోలేకనే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కర్మకాలి పాప చెయ్యి ఇరక్కొట్టొచ్చాను. మా నాన్న నన్ను తిట్టిన తిట్టకుండా తిడుతున్నాడు. ఇంకెప్పుడు అక్క దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. మొన్న వాళ్ళ అత్తగారు నోటుకొచ్చినట్లు మాట్లాడారట. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఉండలేకపోతున్నా అంటూ 2 చేతులతో తలపట్టుకుని ఒక్క ఉదుటున కింద కూర్చుంది. మనసంతా వికలమైన దానిలా కృంగిపోతోంది. నువ్వు డిస్టర్బ్ అవుతావనే ఫోన్ పట్టుకుని పైకొచ్చాను. ఇప్పుడు నీకేంటి ఇబ్బంది? ఎందుకలా తలపట్టుకుని కూర్చున్నావు అన్నాడు. అంతకన్నా ఇంకేం మాట్లాడాలో అతనికి తోచటం లేదు. నేను డిస్టర్బ్ అవుతానని కాదు, మీ ఇద్దరి మాటలకి ప్రైవసీ కోసం పైకొచ్చారు. నేనేం చిన్నపిల్లని కాను. నాకు ఇలాంటివి బాగా తెలుసు. నేను హాస్టల్లో ఉండి చదువుతున్నప్పుడు కొందరు అమ్మాయిలు మీలాగే ఎప్పుడు చూసినా మొబైల్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అంది పిచ్చిదానిలా అరుస్తూ. ద్రోణ బిత్తరపోతూ ఎవరితో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అన్నాడు. వాళ్ళ లవర్స్తో. వాళ్ళకో టైం అంటూ ఉండేది కాదు. పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇదిగో ఇలాగే మీలాగే వాళ్ళు కూడా. నా వల్ల కాదు ఇలా అయితే అంది ఆవేశంతో రొప్పుతూ లేచి నిలబడి.
అతను సూటిగా ఆమెనే చూశాడు. ఆముక్త నా లవర్ కాదు, రైటర్. మాకొచ్చే డౌట్స్ను క్లియర్ చేసుకుంటున్నాం అంతే, ఇంకేం లేదు అన్నాడు చాలా నిజాయితీగా. నాకు నా హాస్టల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఇప్పుడు అలా అనుకోను. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తిని మనసులో ఉంచుకున్నప్పుడు ఇంకో వ్యక్తితో మనసు పంచుకోలేరు. మీరలా కాదు. మీ బొమ్మల్ని మెచ్చుకున్న ప్రతి ఒక్క స్త్రీకి మీ మనసుని, మాటల్ని పంచేస్తారు అంది చాలా స్థిరంగా. అసహనంగా చూశాడు. ఆమెనెలా నమ్మించాలో అర్థం కాలేదు. చూడు శృతి, ఆముక్త నాకన్నా వయసులో పెద్దది. ఇంకెప్పుడూ మా ఇద్దరిని ఆ దృష్టితో చూడకో అన్నాడు. సీత కూడా రాముడి కన్నా వయసులో పెద్దదిట. మన క్రికెట్ ప్లేయర్ సచిన్ భార్య కూడా అతనికన్నా పెద్దదేనట. ఇలాంటి కబుర్లు నాతో చెప్పకండి. నాకు ప్రపంచం బాగా తెలుసు అంది. అవునులే, హాస్టల్లో ఉండి చూసావుగా అన్నాడు వ్యంగ్యంగా. అతని వ్యంగ్యాన్ని గమనించకుండా, ఈసారి ఆముక్త వచ్చి మీ గదిలో కూర్చుందనుకోండి, అప్పుడు చెప్తాను అంది బెదిరిస్తూ. ఏం చెప్తావు అన్నాడు. వ్యాక్యూమ్ క్లీనర్తో కొడతా అంది. కొడతావా? కొత్తగా వేసిన నా బొమ్మని చూడటానికి రేపే వస్తానంది అన్నాడు లోలోన కంగారు పడుతూ. ఆ బొమ్మని మంచి కాన్సెప్ట్తో గ్రేస్తో వేశానని, దాన్ని ముందుగా ఆముక్త చూసి కాంప్లిమెంట్ ఇవ్వాలని అతను ఆశిస్తున్నాడు. రాని చెప్తా అంది ఊగిపోతూ. ఆ మాటతో ఒక క్షణం ఆలోచించాడు. అతను అలా ఆలోచిస్తూ ఉంటే, జోక్ అనుకుంటున్నారేమో, మొన్న తన చీర మీద కావాలనే కాఫీ పోశాను. మీరు పొరపాటున పడ్డాయనుకుంటున్నారు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అంది. లోలోన ఆశ్చర్యపోతూ మెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మాటలు చెప్తూ నెమ్మదిగా ఆమెలోని ఫైర్ను తగ్గించాడు. ఓకే శృతి, నీకు నచ్చని పని నేనేం చేయను అన్నాడు. మరి ఫోన్ కాల్స్ కట్ చేస్తా హాయిగా నవ్వింది శృతిక. ఆ నవ్వులోని జీవానికి వెన్నెల కూడా వెనకంజ వేసింది. మరి నువ్వు ఇంటికొచ్చిన వాళ్ళ మీద కాఫీ పోయటం, వ్యాక్యూమ్ క్లీనర్తో కొట్టడం లాంటివి చేయకూడదు అన్నాడు. అలాగే చేయను అంది బుద్ధిగా. మాటివ్వు అంటూ చేయి చాపాడు. చేతిలో చేయి వేసి మాటిచ్చింది. రేపు ఆముక్త వస్తుంది, నువ్వు మాట నిలుపుకోవాలి అన్నాడు. ఆముక్త వస్తుందా అంటూ కళ్ళు నోరు ఒక్కసారి తెరిచింది. వెంటనే అతను ఆమె కనురెప్పలపై తన పెదవులతో చేసిన మౌన మృదంగానికి ఆమె పెదవులు నెమ్మదిగా మూసుకున్నాయి. ఆముక్త ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి, హలో చెప్పు ముక్త అంది సంవేద. ఆముక్త చెప్పింది విని స్థాణువై నిలబడింది సంవేద. ఒక్క క్షణం మాటలు రాలేదు. వెంటనే అత్తగారి దగ్గరికి వెళ్ళి, మీరు నిశితను బయటకు పంపారా అత్తయ్య అంది. దేవికారాణి నిర్లక్ష్యంగా తల తిప్పి మాట్లాడలేదు. సంవేద ఉఫ్ అంటూ సహనాన్ని కూడా తీసుకుని, మీకేదైనా అవసరమైతే నాకు చెప్పండి, నేను వెళ్ళి తెస్తానని చాలాసార్లు చెప్పాను. మీరెందుకు ఇలా దాన్ని బయటికి పంపుతున్నారు అంది. నువ్వా? నువ్వు ఈరోజు తెమ్మంటే రేపు తెస్తావు, ఇప్పుడు పిలిస్తే ఇంకో గంటకి పలుకుతావు. నీ సంగతి నాకు తెలీదా అంది. ఇదో నెప నా నెత్తున పెట్టి దాన్ని పంపుతారా? దానికి ఏమైనా జరిగితే అంది. సంవేద కళ్ళలో నీళ్లు కదులుతున్నాయి. ఏం జరుగుతుంది? మరీ ఆకాశం నుంచి ఊడిపడలేదు నీ చెల్లెలు. ఆ కుంటిదాని జోలికి ఎవరూ పోర్లే. అయినా నువ్వు చేయక అది చేయక ఎవరు చేస్తారు నా పనులు? పనులు ఇది తప్ప ఇంకో మాట రాదా? చచ్చా అంది ఇరిటేషన్గా చూస్తూ సంవేద. మూతెందుకు అన్ని వంకర్లు తిప్పుతావు అంది దేవికారాణి. వంకర్లు తిప్పానా? వక్ర దృష్టితో చూస్తే అన్ని వంకర్లే కనిపిస్తాయిలేండి అంది ఒత్తి పలుకుతూ సంవేద. అత్తని పట్టుకుని అండీ అంటావా? ఇదిగో సంవేద, నా మెతకతనాన్ని చూసి నువ్వు తెగరెచ్చిపోతున్నావు, కాస్త తగ్గించుకో అంది దేవికారాణి. మీరు మెతక? నవ్విపోతారు వింటే. ఎవరూ లేకనే కదా దాన్ని నా దగ్గర ఉంచుకుంది. కారు లేదన్న జాలి కూడా లేకుండా బయట పనులు దానితో చేయిస్తారా? అసలు మీకు హృదయం ఉందా, మూసుకుపోయిందా అంది సంవేద. అమ్మో, నా గుండె మూసుకుపోయిందంటావా? ఊపిరాడక నేను చచ్చిపోవాలనేగా. అసలే జ్వరం వచ్చి నేను బాధపడుతుంటే మీకు నాలాంటి అత్త కాదే, బండ బూతులు తిట్టే అత్త కావాలి. అప్పుడు కానీ దారిలోకి రారు అంది చేతులు చాలా హుషారుగా తిప్పుతూ. ఇప్పుడు దారిలో లేమా అంది సంవేద. ఏం దారి మీ దారి? తల్లిదండ్రి లేనప్పుడు అణిగిమణిగి ఉండాలని తెలీదా? నా ఇంటి కోడలిగా వచ్చి నువ్వు
నీతో పాటు వచ్చి అది అదృష్టవంతులైపోయారు. లేకుంటే ఈ రోజుల్లో కొంతమంది అత్తలు రెండో కంటికి తెలియకుండా కోడళ్లను ఎలా హింసిస్తున్నారు. మాటకు ముందే ముక్కు మీద కొట్టి అది బెదిరి రక్తం వస్తే అదేదో రోగం అంటున్నారు. సుత్తులతో తల మీద కొట్టి కుట్లు కూడా వేయించకుండా దూది పెట్టి ఉంచుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే నా కోడలికి పిచ్చి పట్టిందని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరుస్తున్నారు. ఇవన్నీ మీకెలా తెలుస్తాయి? బయటికెళ్ళి చూస్తే కదా. చిన్న పని చెప్పినా అదేదో గడ్డపార చేతికిచ్చి బావి తవ్వమన్నట్లు మాట్లాడుతుంటారు అంది దేవికారాణి. మీ నోట్లోంచి గడ్డపారలు సుత్తులు వస్తున్నప్పుడు నేనేం మాట్లాడాలి అత్తయ్య? ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు అక్కడ తీసి ఇక్కడ నాటిన పూల మొక్కతో సమానమంటారు. వేర్లు కుదురుకుని కుదుట పడేదాకా మంచి పోషణ ఆదరణ అవసరం. అలాంటిది మర్చిపోయి అనాథల్ని చూసినట్టు చూస్తుంటే ఏం చెయ్యాలి? ఈరోజు ఆముక్త చూడుకుంటే ఆ నలుగురు మగపిల్లల చేతుల్లో నిశితాయి పాటికి చచ్చిపోయి ఉండేది అంది సంవేద. ఏమిటి, మగపిల్లలు వెంటపడ్డారా అంటూ జీవితంలో ఎప్పుడూ పోనంతగా ఆశ్చర్యపోయింది దేవికారాణి. అవునట, కాలేజీ అబ్బాయిలు అంటూ సంవేద ఏదో చెప్పబోతూ ఉంటే, అర్థమైందిలే, ఇక నువ్వేం చెప్పకు. అదేదో ర్యాగింగ్ అంటారే, అదై ఉంటుంది. అయినా వాళ్ళు వాళ్ళ కాలేజీ అమ్మాయిల్ని చేసుకోవాలి కానీ దీని వెంటెందుకు పట్టం? ఇలాంటివన్నీ మామూలేలే బయట, నువ్వేం పెద్దగా ఆలోచించుకో అంది. మీరింత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నారత్తయ్య అంది సంవేద. ఏముందక్కడ జుట్టు పీక్కోవడానికి? మీరెందుకు పీక్కుంటారులేండి జుట్టు. నువ్వేదో తేడాగా మాట్లాడుతున్నావు సంవేద. తేడా ఏముంది ఇందులో? నలుగురు అబ్బాయిలు నిశితను కారులో ఎక్కించుకోబోతూ ఉంటే ఆముక్త చూసి కాపాడింది. ఇప్పుడు అది ఆముక్త ఇంట్లోనే ఉంది, అందుకే దాన్ని బయటకు పంపొద్దు అంటున్నాను అంటూ సంవేద విసురుగా అక్కడి నుండి వెళ్ళబోతుంటే, ఆగు అంది గట్టిగా దేవికారాణి. ఆగింది సంవేద. పక్క రూంలో నిద్రపోతున్న శ్యాంవర్ధన్ ఆ అరుపుకి నిద్రలేచి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కాలు లేదనే కానీ చూడ్డానికి అది బాగుంటుందని నేను చెప్పలేదా? ఎవరి కళ్ళు దాని మీద పడినా తిప్పుకోవటం కష్టం. దాన్ని కాపాడటం మా వల్ల కాదు. రేపొద్దున ఏదన్నా జరిగితే మాకు మాటలొస్తాయి. వెంటనే పంపించేయి అంది దేవికారాణి. ఎక్కడికి? ఎక్కడికని నన్ను అడుగుతావేం? మాకెవరూ లేరు, దానికి నేను నాకది తప్ప అంది. సంవేద వాళ్ళెందుకు వాదన పెట్టుకుంటున్నారో అర్థం కాలేదు శ్యాంవర్ధన్కి. అసలేం జరిగింది అంటూ వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడు. జరిగింది చెప్పింది సంవేద. నేను వెళ్ళి నిశితం తీసుకొస్తాను, మీ ఇద్దరు గొడవ ఆపి పనులు చూసుకోండి అంటూ షర్టు వేసుకుని ఆముక్త ఇంటికి వెళ్ళాడు. దారిలో ఓసారి నిశిత ముఖాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. స్పష్టత రానట్లు కష్టంగా అనిపించినా మళ్ళీ మళ్ళీ ఆమె ముఖాన్ని తన అంతఃచక్షువుతో తడిమి చూశాడు. వాళ్ళు అనుకోవడమే కాదు, నిశిత అతని కళ్ళకి కూడా అందంగానే కనిపించింది. శ్యాంవర్ధన్ వెళ్ళేసరికి ఆముక్త పెట్టిన అన్నం తిని తను తీసుకెళ్లడానికి ఎవరొస్తారా అని ఎదురు చూస్తోంది నిశిత. ఆమె ముఖం చూస్తుంటేనే బాగా భయపడినట్లు అనిపిస్తోంది. జాలిగా అనిపించింది శ్యాంవర్ధన్కి. అంతేకాదు, నిమ్మకు రాసుకుని నిగనిగలాడుతున్నట్లు కనిపిస్తున్న నిశిత ముఖాన్ని, అందమైన చేతుల్ని ఒక్క క్షణం తన చూపులతో కొత్తగా రహస్యంగా తడిమాడు. అతని చూపులు అతనికే చిత్రంగా అనిపించాయి. ఎయిర్ కండిషన్డ్ రూమ్లో మెత్తటి కార్పెట్ మీద హుందాగా నడుచుకుంటూ వచ్చింది ఆముక్త. శ్యాంవర్ధన్ని చూసి, నిశితని ఒంటరిగా ఎక్కడికి పంపకండి, బయట ద్విపాది మృగాలు ఎక్కువయ్యాయి అంది. అలాగే అన్నట్లు తల ఊపి నిశితను తన బైక్ మీద కూర్చోపెట్టుకుని ఇంటి ముఖం పట్టాడు శ్యాంవర్ధన్. దారిలో ఏదైనా హోటల్కి తీసుకెళ్లి నిశితతో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది. తను తప్ప నిశితకి ఎవ్వరూ లేనట్లు, అన్నీ తనే అయినట్లు అదో విధమైన ఫీలింగ్కి లోనవుతున్నాడు. దాన్ని పైకి ప్రదర్శించకుండా తన కొలీగ్ ఒక ఆవిడ ఎదురై నవ్వుతూ చెయ్యి ఊపటంతో బైక్ ఆపాడు శ్యాంవర్ధన్. మీ మిస్సెస్ వెరీ నైస్ మిస్టర్ శ్యాంవర్ధన్ అని ఆవిడ అంటూ ఉంటే అతని నరాలు చిన్న షాక్కి గురై తీయగా పులకించాయి. నా మరదలండి అంటూ ఆమెకు నిశితను పరిచయం చేశాడు. నిశిత బైక్ మీద కూర్చోవటంతో కాలు మీద చీర కవర్ అయిపోయి అంగవైకల్యాన్ని దాచేసింది. అది గమనించాడు శ్యాంవర్ధన్. ఇల్లు రాగానే బావ దేవుడిలా అనిపించాడు నిశితకి. ద్రోణ బొమ్మ వేస్తున్నాడు. ఆముక్త రావటం అతను గమనించలేదు. అతన్ని డెడికేషన్ని చూడటం ఆమెకు ఇన్స్పిరేషన్ అన్నట్లుగా ఏకాగ్రతతో చూస్తూ నిలబడింది.
ఓ నిమిషం గడిచాక వెనక్కి తిరిగి ఆముక్తను చూశాడు ద్రోణ. కూర్చో ఆముక్త, ఎంతసేపు నిలబడతావు అన్నాడు మెల్లగా నవ్వి. ఆశ్చర్యపోతూ, నేను వచ్చింది నువ్వు చూసావా ద్రోణ అంది కూర్చుంటూ. అవునన్నట్లు తల ఊపాడు. ఎలా అంది ఇంకాస్త ఎక్కువగా ఆశ్చర్యపోతూ. అంతర్నేత్రంతో అంటూ మళ్ళీ ఓ నవ్వు నవ్వి ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. మీ డెడికేషన్ అద్భుతం అంది అంతకన్నా నా దగ్గర పదాలు లేవన్నట్లు చూస్తూ. అతనేం మాట్లాడలేదు. తీరైన భంగిమలో అతను కూర్చున్న విధానం చాలా హుందాగా రిలాక్స్డ్గా ఉంది. బొమ్మలేయటం ఎలా ఎప్పుడు మొదలెట్టారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేక ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా అంది యాంగ్జైటీని ఆపుకోలేక ఆముక్త. నువ్వు కూర్చున్న తీరు, అడుగుతున్న విధానం చూస్తుంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్లుంది. పత్రికలో ఇస్తావా, ఛానల్లో ఇస్తావా అన్నాడు సరదాగా. నాకు మాత్రమే తెలుసుకోవాలని ఉంది అంది కాలు మీద కాలు వేసుకుని ఇంకాస్త టీవీగా కూర్చుంటూ. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండి ఎక్కువగా సముద్ర తీరాలకి వెళ్తూ ఉండేవాణ్ణి. నదుల్ని కూడా వదిలేవాణ్ణి కాదు. అక్కడ ఏ రాయి కనిపిస్తే ఆ రాయిపై చాలాసేపు పడుకుని గడిపేవాణ్ణి. నేను అలా ఎందుకుండేవాణ్ణో మా ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. పోర్టులకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద నౌకలు, మత్స్యకారులు, అక్కడి వాతావరణం నన్ను బాగా ఆకట్టుకునేవి. కుంచపట్టాను, రంగులు కలిపాను. నాతో పాటే నాలోని రంగులు కూడా పరిణితి చెందాయి. మిక్స్డ్ మీడియాలో ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాను. క్లాత్, పేపర్, వుడ్, కాన్వాస్లపై నేను చేసే గ్రాఫిక్ ఎఫెక్ట్స్ ప్రత్యేకంగా కనిపించడంతో నాలో ఇంట్రెస్ట్ పెరిగింది. నేను చదివింది సీఏ అయినా ఇప్పుడు ఇదే నా ప్రొఫెషన్ అయింది అన్నాడు చాలా ప్రశాంతంగా. ఎప్పటి నుండో తెలుసుకోవాలనుకుంటున్న విషయాలను తెలుసుకుంటున్నట్లుగా ఆసక్తిగా వింటోంది. ప్రకృతిలోని అందాలనే కాక శ్రమైక సౌందర్యాన్ని, మార్మిక సౌందర్యాన్ని నాదైన శైలిలో ఒడుపుగా పట్టుకుని ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి రంగులద్దుతూ ఉంటాను. అంతేకాదు, కొంతమంది వ్యక్తుల్ని గీస్తున్నప్పుడు వాళ్ళ మనసు కూడా తెలిసేటట్టుగా గీస్తూ ఉంటాను. అలా బాహ్య రూపంతో పాటు ఇన్నర్ ఫీలింగ్స్ కనపడాలంటే క్యారికేచర్లో బాగా ఎక్సర్సైజ్ చేయాలి. అలా అనేకం చేశాను. స్వతహాగా నా మనసు కుంచెలోంచి హాస్యం, కరుణ, ఉద్రేకం, నైరాస్యం, ప్రేమ, బాధ, భయం జాలువారటం అందుకు బాగా సహకరించింది. లేకుంటే మన ఆర్టిస్టులను రాసే రాతల్లో కానీ, గీసే గీతల్లో కానీ స్పష్టత లేకుంటే విమర్శకులు చెంప చెల్లుమనిపిస్తారు కదా అన్నాడు. చెంప తడుముకుంది యాదృచ్ఛికంగానే ఆముక్త. ఇప్పుడేం బొమ్మ గీస్తున్నారు ద్రోణ అంది కాన్వాస్ వైపు చూస్తూ ఆముక్త. 25 మంది చిత్రకారులం కలిసి ఇంక్, యాక్రిలిక్, ఆయిల్ కలర్స్తో రంగులద్ది హైదరాబాద్లోని గ్యాలరీ స్పేస్లో పెడుతున్నాం. ఈ ప్రదర్శన ఇంకో నెల రోజుల పాటు జరుగుతుంది. ఇది ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ కాబట్టి ఈ రంగులు ఇక్కడి నుండి ఢిల్లీ, బెంగళూరుకు తరలి వెళ్తాయి. దానికోసమే ఈ బొమ్మ గీస్తున్నాను అన్నాడు ద్రోణవర్షిత్. మరి నా కవితకు ఎప్పుడు బొమ్మ గీస్తారు అంది ఆముక్త. దాని విషయం అప్పుడు గుర్తొచ్చిన వాడిలా దాన్ని మళ్ళీ ఓసారి చదవాలి ఆముక్త అన్నాడు. అతను బొమ్మ గీస్తాననలేదు, గీయను అనలేదు. ఆమె దృష్టి మూలనున్న చెత్తకుప్ప మీద పడింది. అప్పుడప్పుడు ద్రోణ బొమ్మ గీసి కుదరక చింపేసిన కాగితాలు ఆ చెత్తకుప్పలో ఉన్నాయి. వాటి మీద దుమ్ము బాగా ఉంది. ఆ దుమ్ములో ఆముక్త రాసిన కవిత ఉంది. వెంటనే వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుని దులుపుకుంటూ వచ్చి కూర్చుంది. మనకున్న దుమ్ము చాలదని ప్రతిరోజు అంతరిక్షం నుండి 10 టన్నుల దుమ్ము భూమిపై పడుతుందట కదా అంది ఆ దుమ్మునే చూస్తూ ఆముక్త. కరెక్ట్ ఆముక్త, అది మనసు మీద పడుకుంటే చాలు అన్నాడు ద్రోణ తన భార్యను గుర్తు చేసుకుంటూ. ఆ కాగితాన్ని దుమ్ములో వేసింది శృతికనే అని అతనికి తెలుసు. మన శరీరం 1000కి పైగా జాతుల బ్యాక్టీరియాకి ఆవాసమని విన్నాను, కానీ మనసు మీద దుమ్ము గురించి వినలేదు అంది ఆశ్చర్యంగా చూస్తూ. భావాలను కలుషితం చేసుకుని వక్రదృష్టితో ఆలోచించే వాళ్ల మనసు నిండా దుమ్మే ఉంటుంది ఆముక్త. దాన్ని దులుపుకోవటం వాళ్ళకి రాదు. ఇతరులు వెళ్ళి దులుపలేరు అన్నాడు. ఆముక్త విరోధించింది. అంతటితో ఆ విషయాన్ని వదిలేశాడు. నీ కవితకి బొమ్మ వేయాలని చాలాసార్లు ట్రై చేశాను, కానీ నీ కవిత నేను బొమ్మ గీసే స్థాయిలో లేదు. నువ్వింకా ఎదగాలి, సమస్యల్ని సృష్టించాలి, మార్పు కోసం ఆరాటపడి రాయాలి అన్నాడు. ఆముక్త ముఖంలో రంగులు మారాయి. వెంటనే తన చేతివేళ్ల వైపు చూసుకుంటూ, కరెక్టే ద్రోణ, మనం బాగా ఫీల్ అయ్యి రాయాలంటే ప్రయాణాలు ఎక్కువ చేయాలని, అందమైన దృశ్యాలను చూడాలని అంటున్నారు. ఆ ఫీలింగ్ కోసం నన్ను లాస్ ఏంజల్స్కి తీసుకెళ్ళమని మా వారిని అడుగుతున్నాను. అక్కడికి వెళ్ళి చూశానంటే ఇంకా బాగా రాయగలుగుతాను కదూ, అందరి మన్ననలు పొందగలుగుతాను కదూ అంది ఆశగా.
నువ్వు లాస్ ఏంజల్ వెళ్ళినా రామప్ప వెళ్ళినా ఇలాగే రాస్తావు. ఎందుకంటే నువ్వు చూసే దృక్పథంలో రాసే సబ్జెక్ట్లో ఎవ్వరూ తాకని కొత్తదనాన్ని పట్టుకోలేకపోతున్నావు అన్నాడు నిక్కచ్చిగా. నిరాశగా చూసింది. ప్రయాణం చేస్తే వర్షం పడితే సముద్రాన్ని చూస్తే రాసేది రచన కాదు. నీ కవితల్లో ఎక్కువగా మంచు తెరల్లో నుంచి ఎగసి వస్తున్న సూర్యబింబం, సముద్ర తీరంలో చెంపల్ని నిమిరే చల్లగాలి, చిగురు కొమ్మల్లో నుంచి మంద్రంగా కూసే కోకిలా కనిపిస్తోంది. అలా కాకుండా ఇది తనదే అన్న ఫీలింగ్ వచ్చేలా రాయాలి. అప్పుడు అది చదివి ఆలోచిస్తారు అన్నాడు ద్రోణ. ఆమె చేత గొప్పగా రాయించాలని ఉంది అతనికి. అలాగే చూస్తోంది ఆముక్త. నీ కవితా చూపులతో ఆవులించే దిక్కుల్ని చూడగలగాలి. తలలు ఉంచుకుని ఆలోచిస్తూ నిలబడి ఉండే చెట్లను చూడాలి. పరిసరాలు ఎలా స్తంభిస్తాయో చూడగలగాలి అంటూ ఆగాడు. ఆమెలో ఏదో అలజడి మొదలైంది. ద్రోణ తన కవితకి బొమ్మ వేయటం డౌటే అనుకుంది. మనసు మరమాల పుట్ట ఆముక్త. దాని ఎక్స్పెక్టేషన్ దానికి ఉంటుంది. ఇక ముందు నువ్వు రాసే కవితలో అభ్యుదయం, నైతికత్వం, వేదాంతం ఉండేలా చూసుకో. గతంలో వచ్చిన ప్రముఖుల సాహిత్యాన్ని చదువు. ఇంకా సాధ్యమైతే జీవితాన్ని చదువు. అప్పుడు నీ కవిత కారు అద్దంపై వర్షం నీటిని తుడిచే వైపర్లా ఉంటుంది. కళ్ళతో పాటు గుండె కూడా కరుగుతుంది అన్నాడు. అప్పటి వరకు నా కవితకి బొమ్మ వెయ్యవా ద్రోణ అంది బేలగా. నీ కవితకి బొమ్మ వేస్తే నా బొమ్మకి విలువ పెరగాలి. నీకిది సృజనాత్మకమైన సవాలు అన్నాడు. ఆముక్త మాట్లాడలేదు. నేను ఊహించిన రీతిలో రాయగలిగే శక్తి నీలో ఉంది ఆముక్త. కానీ నీ మెదడు లోపల ఉన్న ఆలోచనలను నువ్విలా నునుతట్టుతో లేపితే అవి బయటికి రావు. అలా లేపగలిగే మంత్రదండం కూడా లేదు. ప్రయత్నం అనే గడ్డపారల్ని ప్రయోగించి పెకలించాలి. అప్పుడు పుడతాయి నిలబడే కవితలు. సృష్టికైనా మనోదృష్టికైనా బద్ధకం పనికిరాదు అన్నాడు. నేను వెళ్తాను వర్షిత్ అంది ఊపిరాడనట్లు చూస్తూ ఆముక్త. వెళ్లే ముందు ఓ మాట. నీ కవితకు బొమ్మ వేయాలని ఉంది. నా భావాలకి తగ్గట్టుగా రాయి. కాఫీ తాగి వెళ్ళు, శృతిక తెస్తుంది అన్నాడు చాలా మర్యాదగా. ఒక్క క్షణం భయంగా తన చీర వైపు చూసుకుంటూ, వద్దు వర్షిత్, వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు తాగుతాను, బాయ్ అంటూ తన కారు వైపు కదిలింది ఆముక్త. దేవికారాణి ఉదయం నుండి నాకు ఊపిరి ఆడటం లేదు నిశిత. ఫ్యాన్ గాలి తగిలితే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. ఇదిగో ఈ అట్టముక్క పట్టుకుని కాస్త విసురు అంటూ పడుకుంది. వెంటనే వెళ్ళి ఆమె చెప్పినట్లు చేస్తోంది నిశిత. అక్క చూస్తుందేమోనని లోపల ఆమెకు పీకుతోంది. అటు వెళ్తూ చూడనే చూసింది సంవేద. ఆగ్రహంతో కళ్ళెర్ర చేసి చూస్తూ గది బయటే నిలబడి, నా చెల్లికి కాలు లేదన్న జాలి కన్నా అమ్మా నాన్న లేరన్న చులకనే ఎక్కువ ఉంది మీకు. అందుకే దాన్ని ఇలా వేధిస్తున్నారు. ఇదెంత పాపమో మీకిప్పుడు తెలియదు అంది. గాఢ నిద్రలో ఉన్న దేవికారాణి టప్పున కళ్ళు విప్పింది. ఆమె నోరు విప్పే లోపలే ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది నిశిత. అక్క, గొడవెందుకు? ఇప్పుడు నేనేం కష్టపడుతున్నాను? ఆవిడ దగ్గర కూర్చోవటమేగా. నువ్వు ఆవేశం తగ్గించకపోతే ఆమె నన్ను ఇక్కడ ఉండనివ్వదు. బయటికెళ్ళి ఎన్ని బాధలు పడాలో నీకు అర్థం కాదు. మొన్న ఆముక్తక్క నన్ను చూడకపోతే నేనేమయ్యేదాన్ని అంది నిశిత. ఆవిడ ఆరోగ్యంగా ఉండి కూడా నీ చేత సేవలు చేయించుకుంటుంది. మనకు అమ్మా నాన్న లేరని ఇండైరెక్ట్గా భయపెట్టిస్తుంది. ఎందుకిలా మనం భయపడాలి అంది సంవేద బాధగా. ఇలా క్వశ్చన్ వేసుకోవడం కన్నా అడ్జస్ట్ కావటం మంచిది అంది నిశిత మెల్లగా. ఎందుకు అడ్జస్ట్ కావాలి? ఆవిడ పనులేమీ నువ్వు చేయకు. ఏం చేస్తుందో చూద్దాం అంది. నా మీద నీకున్న ప్రేమతో నువ్వు ఇలా అంటున్నావు, కానీ తర్వాత దాని పర్యవసానాన్ని ఫేస్ చేయాలంటే నువ్వు చేయలేవు. నా మాట విని నువ్వు లోపలికి వెళ్ళక్క అంది నిశిత బ్రతిమాలుతూ. ఆవిడ గదిలో కూర్చుని ఏ పని చేయకుండా టైంకి తినటంలో తప్పులేదు, కానీ నీ చేత ఇలా కాళ్ళు పట్టించుకోవటం, బట్టలు ఉతికించుకోవటం, ఫ్యాన్ ఆపేసి అట్టముక్కతో విసరమనటం నాకు నచ్చటం లేదు. చూస్తుంటే బాధగా ఉంది. అమ్మ నిన్నెలా చూసుకునేది అంది ఆవేశాన్ని కాస్త తగ్గించుకుంటూ. ఎప్పుడూ ఒకే రోజులుంటాయా? ఎండాకాలంలో ఎండాలి, వానాకాలంలో తడవాలి. తప్పించుకోవడం సాధ్యమా? నువ్వు ఫీల్ అవటం తగ్గించుకుంటేనే నేను ఇక్కడ హాయిగా ఉంటాను. లేకుంటే ఆవిడ మధ్య నీ మధ్య నలిగిపోతాను అంది నిశిత. ఏంటి మీ ఇద్దరి మధ్య గుసగుసలు? నా గురించేనా? నా గురించి కాదు, మీ గురించి ఆలోచించుకోండి. అసలే రేట్లు మండిపోతున్నాయి. బ్రతకడం కష్టంగా ఉంది. మనిషికి మనిషి బరువైపోతున్నారు. మీ చెల్లిని ఎక్కువ రోజులు ఉంచకు అంది దేవికారాణి. ఉలిక్కి పడింది సంవేద.
నేను చెప్పలేదా ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నట్లు అక్కవైపు చూసింది నిశిత. గంటకి ఈవిడ గారి బెదిరింపుని తట్టుకోవడం కష్టంగా ఉంది. ఈవేళ అటో ఇటో తేల్చుకోవాలి అని సంవేద అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. 4 అడుగులు వెనక్కి వేసి ఫోన్ లిఫ్ట్ చేసింది నిశిత. హలో అంది నిశిత. అవతలి వ్యక్తి మాట్లాడాక, దేవిని పిలవమంటున్నాడత్తయ్య, మీకే ఫోన్ అంది నిశిత. దేవిని పిలవమంటున్నాడా? ఎవడేవాడు అంత అమర్యాదగా పిలుస్తున్నాడు? ఉండమను, వస్తున్నా అంటూ ఒక్క ఉదుటన లేచి కోపంగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది దేవికారాణి. ఆమె హలో అనగానే, నేను దేవి, గంగాధరాన్ని అన్నాడు. ఆమె అవాక్కయింది. నువ్వా అంది ఆశ్చర్యంతో. నేనే దేవి అన్నాడు ఆయన గొంతులోని మార్దవాన్ని ఆస్వాదిస్తూ. జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్న దానిలా అయిందామె. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఇంత జీవితం అయిపోయిందా అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నీ కంఠం వినిపిస్తున్నావు. ఎక్కడున్నావు? ఇన్నాళ్ళు ఏమైపోయావు? నీ జాడ తెలుసుకుందామని ఎంతగానో ప్రయత్నించాను అంది దేవికారాణి ఉద్వేగంగా. సంవేద, నిశిత ఆమెనే చూస్తూ ప్రేక్షకుల్లా నిలబడ్డారు. దేవికారాణి వాళ్ళ వైపుకు తిరిగి ఎప్పటిలా కసురుకోలేదు. ఏంటిక్కడే నిలబడ్డారు? మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అనలేదు. ఆమె పాటికి ఆమె ఫోన్లో మాట్లాడుతుంది. ఆమె మాటలు వింటూ ఉంటే అవతలి వ్యక్తి ఎవరో కానీ ఆమెకు చాలా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడని అర్థమైంది వాళ్ళకి. ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియట్లేదు. దేవికారాణి ఫోన్లోనే కొద్దిసేపు ఏడ్చింది, కొద్దిసేపు బాధపడింది, కొద్దిసేపు నవ్వింది. అలా రకరకాల ఫీలింగ్స్తో ఫోన్ పట్టుకుని అలాగే కొద్దిసేపు నిలబడింది. నువ్విప్పుడు ఎక్కడున్నావు అంది చివరిగా కళ్ళు తుడుచుకుంటూ. బస్ స్టాండ్లో ఉన్నాను దేవి, ఇప్పుడే బస్సు దిగి నీకు కాల్ చేస్తున్నాను అన్నాడు. నువ్వు నాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. మన ఇంటి అడ్రస్ చెప్తాను, వెంటనే ఆటో ఎక్కి నేరుగా వచ్చేయి అంటూ అడ్రస్ చెప్పింది. ఆమెకు ఎంతో ఆనందంగా ఉంది. ఫోన్ పెట్టేసి సంవేద వైపు తిరిగింది. ఇదిగో సంవేద, మీ మావయ్య గారు వస్తున్నారు అంది సంబరంగా దేవికారాణి. ఆ మాటతో శిల్పాలు కదిలినట్లు కదిలారు సంవేద, నిశిత. మావయ్య అంటే అంది పూర్తిగా అర్థం కాక సంవేద. నా భర్త, నీ మొగుడి తండ్రి అంది. అలా అంటున్నప్పుడు ఎప్పుడూ కనిపించనంత సంతోషం కనిపించింది ఆమెలో. అవునా అంటూ ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే మిగతా నాయకుల్లో కలిగే కంగారు లాంటిది వాళ్లలో కలిగింది. వెంటనే అత్తగారి గదిలోకి వెళ్ళి అవసరం లేని సామాన్లన్నీ బయటపడేసి మామగారి కోసం ఇంకో బెడ్ వేసి రెడీగా ఉంచారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఇల్లంతా ఉత్సాహంగా ఉల్లాసంగా తిరుగుతూ ఉంటే చూడముచ్చటేసింది దేవికారాణికి. ఆమెకిప్పుడు ప్రపంచమంతా తనకి అనుకూలంగా మారి అందంగా అనిపిస్తోంది. కొద్ది నిమిషాలు గడిచాక ఇంటి ముందు ఆటో ఆగింది. ఆటోలో నుంచి గంగాధరం దిగాడు. పెరిగిన గడ్డంతో, అక్కడక్కడ తెల్ల వెంట్రుకలతో, మాసిన బట్టలతో ఉన్నాడాయన. ఎడమ చెయ్యి భుజం వరకు తెగిపోయి కట్టుకట్టి ఉంది. ఇంకా గాయం మానలేదు, పచ్చిగానే ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వస్తున్న భర్తను చూసి కళ్ళు తిరిగాయి దేవికారానికి. ఆయన ఆమెకు దూరమైనప్పుడు అచ్చు ఇప్పటి శ్యాంవర్ధన్లాగే ఉండేవాడు. శ్యాంవర్ధన్ని చూస్తూ ఉంటే రోజు ఆమెకు తన భర్త గంగాధరం గుర్తొస్తూ ఉంటాడు. ప్రస్తుతం భర్తలో వచ్చిన మార్పు చాలా వికారంగా, భరించలేని విధంగా ఉంది. ఎందుకిలా అయ్యాడు? తల తిరిగినట్లయింది. తమాయించుకోలేక కింద పడబోయి గేటు పట్టుకుని నిలబడింది దేవికారాణి. అత్తయ్య, మీరు కాస్త పక్కకి తొలగండి, మామయ్య గారిని మీ గదిలోకి తీసుకెళ్తాం అంది సంవేద ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన చెయ్యి పట్టుకుని. నిశిత కూడా అక్కపక్కనే ఉంది. దేవికారాణి కంగారు పడుతూ, వద్దొద్దు, నా గదిలోకొద్దు, నిశిత గదిలోకి తీసుకెళ్ళు అంది. ఆయన్ని అంత దగ్గరగా చూసి తట్టుకునే శక్తి లేని దానిలా లోలోన వణుకుతుంది. సంవేద ఆశ్చర్యపోయింది. ఇప్పటి వరకు మామయ్య గారి కోసం ఎదురు చూశారుగా అత్తయ్య, మీ గదిలో ఆయనకో బెడ్ కూడా వేశాం, అప్పుడు ఇలా అనలేదు, ఇప్పుడేంటిలా అంది అర్థం కాక. ఆ మాటలు గంగాధరానికి వినిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఫోన్లో ఆయన గొంతు వినగానే నాకు అలా అనిపించిందిలే. ఇప్పుడు అదంతా ఎందుకు? నీకేం తెలుసు ఆయన గురించి? నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్ళారు. ఇప్పుడు నా గదిలో ఎందుకు? దూరంగానే ఉండని, అలవాటవుతుంది అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించకుండానే గబగబా తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంది దేవికారాణి. వదిలేసి వెళ్ళిన భర్తే కదా, ఏమిటో ఈవిడగారి మనస్తత్వం గడీ గడీకి మారిపోతూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ
మీరు రండి మావయ్య, అత్తయ్య మాటల్ని మీరేం పట్టించుకోవద్దు, ఎక్కడైతే ఉంది అంత మనీలేగా అంటూ గంగాధరాన్ని నిశిత గదిలోకి తీసుకువెళ్ళింది సంవేద. అది పెద్ద గదేమీ కాదు, ఒకప్పుడు స్టోర్ రూమ్. నిశిత కోసం దాన్ని గదిగా మార్చారు. నిశిత ముడుచుకొని పడుకుంటే ఇంకొకరు ఫ్రీగా పడుకోవచ్చు. అక్కడ బెడ్ లాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ఒక పక్క ప్లాస్టిక్ కవర్లో నిశిత బట్టలున్నాయి. ఆమె కూర్చునే వీల్ చైర్ ఉంది. గంగాధరానికి ఆ గది చూపించారు. ఆయన గదిలోకి వెళ్ళాడు. తన బట్టలున్న ఓ చిన్న కవర్ను ఓ మూలన పెట్టాడు. సంవేద బాత్రూమ్ చూపించడంతో కట్టు దగ్గర తడవకుండా స్నానం చేసొచ్చాడు. ఒక ప్లేట్లో అన్నం కూరలు పెట్టి ఆయన ముందు ఉంచి, నేను మీ కోడలి మావయ్య, నా పేరు సంవేద, ఇది నా చెల్లెలు నిశిత అంది సంవేద. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే తినకముందే కడుపు నిండినట్లయింది గంగాధరానికి. తింటూ నిశిత గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నాడు. ఆయనలా తన చెల్లి గురించి అడుగుతూ ఉంటే హాయిగా ఓదార్పుగా ఉంది సంవేదకు. కానీ ఇంతకాలం తర్వాత భర్త ఇంటికి వస్తే ఆయన దగ్గర కూర్చుని 4 మాటలు మాట్లాడని అత్తగారి మనస్తత్వాన్ని ఎలా బేరీజు వేసుకోవాలో అర్థం కాలేదు సంవేదకి. 6వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.